ఆ ఊరు చెత్త అంతా ఇక్కడే వేస్తారు. తర్వాత అలంకార థియేటర్ కానించి ఒక బండి వస్తుంది, ఆ ఏరియా అంతా వాళ్ళు ఇక్కడే వేస్తారు. ప్రభుత్వం పట్టించుకోవాలి, దీనికి ఒక స్థలం కేటాయించుకొని ఆ స్థలంలో వేసుకుంటే చెత్త బాగుంటుంది. గ్రామంలో ఉన్న చెత్త అంతా కూడా మీ దగ్గర ఉన్న చెరువు ఏంటి? చెరువు పేరు ఏంటి? మాలివాణి చెరువు. మాలివాణి చెరువు. ఇప్పుడు ఆ చెత్త పంచాయతీ వారి పరిధిలో ఉన్న చెత్త తీసి ఏదైనా సరే ఊళ్ళో చెత్త ఏదైనా ఒక పాయింట్, మంచి పాయింట్ చూపించాలి. ఆ పాయింట్లోనూ అందరూ వేసుకునే వెసులుబాటు కల్పించాలి. పంచాయతీ వారు ఎందుకు కల్పించలేదు మాకు తెలియదు. అంటే డంపింగ్ యార్డ్ లేదా ఇక్కడ? డంపింగ్ యార్డ్ లేదు. అక్కడ డంపింగ్ యార్డ్ ఎలాగైతే ఉందో ఇదివరకు ఈ రెండు ఇరువైపులో కూడా మీరు గమనించవచ్చు. రోడ్డు ఇరువైపు కూడా మనం మట్టి అనుకుంటాం, కానీ మట్టి కాకుండా ఇటు అటు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెత్త వేసుకోవడం వల్ల మళ్ళీ దాని మీద లెవెల్గా జేసీబీతో చేసినప్పటికీ అది మట్టిలా ఉంటాం. ఇటు అటు కూడా డంపింగ్ యార్డే ఉంది. ఈ ఊరి తాలూకు చెత్త ఎస్కోట్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పంపుతున్నారా? అంటే మేజర్గా అయితే ఎస్కోట్ నుండి అవుతుంది. పంచాయతీ వారు మన ఇంటి పనులు కడుతున్నాం కాబట్టి దానిలో చెత్తను కూడా పరిశుభ్రం చేయవలసిన బాధ్యత పంచాయతీ వారి మీద ఉంది. కాబట్టి వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు పంచాయతీకి వచ్చిన అమౌంట్ ఏమవుతుంది అనేది దాన్ని కొంచెం సద్వినియోగం చేసుకొని బాగుంటుందని మా ఆలోచన. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీరు కూడా ఒక ప్రజాప్రతినిధి కింద లెక్క. అంటే ఇంచుమించు ఏదో ఒక పార్టీ జనసేనకో దేనికో మీరు ఉన్నారనుకోండి. అంటే మీకు సామాజిక బాధ్యత అనేది ఉంటుంది కదా అన్ని పార్టీలకి. ఇక్కడ వార్డు మెంబర్ ఎవరో ఉంటారు, మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? సెంటర్ వచ్చేసరికి అది ఎస్కోట పరిధిలో ఉందని వాళ్ళు అనుకోవడం, సీతంపేట పరిధిలో ఉందని వీళ్ళు అనుకోవడం. అలా ఎలా అనుకుంటారు? పంచాయతీలో ఉన్నారు, పంచాయతీ వార్డు మెంబర్ ఉన్నారు, అలా ఎలా అనుకుంటారు? సరే నేను చెప్పింది రైటే, కానీ కాకపోతే సీతంపేట కొంచెం దూరంగా ఉండడం వల్ల దాన్ని ఎస్కోటలు చూసుకుంటారని అలాగే వాళ్ళు అనుకోవడం, సీతంపేటలు చూసుకుంటారని ఆ మధ్య పాయింట్ అయిపోవడం వల్ల వీళ్ళు వాళ్ళు కలిపి మొత్తం మీద దాన్ని ఎవరు చేయాలి? పంచాయతీ వారు ఏదో ఒక డంపింగ్ యార్డ్ పాయింట్ మనకు చూపించినట్టయితే ఈ చెత్త అంతా తీసుకెళ్ళి అందులో వేసుకుంటారు. ఆ వెసులుబాటు అయితే మనకైతే ఏం కనపడలేదు. వెళ్ళి నీరు రావడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది? అక్కడ ఏమో మూసిపోయిందా? మధు మూసిపోయిందా? మూసిపోయింది. ఎప్పటి నుంచి రావట్లేదు? అక్కడ దగ్గర 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంది. మరి ఎలాగ పొలాలు నీరు ఎలా వెళ్తుంది? ఒక మధువే వెళ్తుంది కదా. ఇక్కడ ఆల్టర్నేటివ్ వేరే ప్లేస్ లేకపోవడం వల్ల ఇక్కడ వేసి ఇక్కడ వేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఇప్పుడు అంతా కూడా ఇక్కడ నుంచి ఎక్కడైతే కంపెనీ జరుగుతుంది డీపీ గారు కలెక్టర్ గారు మనం ఇప్పుడు అక్కడ చేసి అయినా సరే ఇక్కడ వేస్తే వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే ఫైన్ కూడా విధించడం పడుతుంది. అలాగే ఇక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది సార్. ఇక్కడ చెత్త ఇవ్వకూడదు కనుక ఇక్కడ కూడా ప్రజలు కూడా ఎవరు వేయకూడదు, ప్రజలందరూ కూడా మన గమనికం న్యూస్ ఛానల్ ద్వారా తెలియపరచడం ఉంది. అలాగే గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ చెత్త ఇవ్వకుండా చూసుకుంటాం. అంటే గ్రామంలోనే కొంచెం పెద్దలు కానీ, సోషల్ వర్కర్స్ కానీ, లేదా రాజకీయ పార్టీలతో కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పినట్టయితే, అవేర్నెస్ చేసినట్టయితే కొంచెం బాగుంటుంది కదా. అలాగే సార్, ఇప్పుడు ఎవరైతే సీతంపేట గ్రామ పంచాయతీ దగ్గరకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి సచివాలయం పై దగ్గర అందరికీ అవగాహన కల్పిస్తాం. థ్యాంక్ యూ. ఎస్కోట మేజర్ పంచాయతీలో శానిటేషన్ రెగ్యులర్ పంచాయతీ వర్కర్లు ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఎంత? 38 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నారు సార్. అలాగే 15 మంది గ్రీన్ అంబాజ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా జీతాలు అందలేదని చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎన్ని నెలల బకాయిలు ఉన్నాయి, అదేవిధంగా రెగ్యులర్ వాళ్ళకి ఎన్ని నెలల బకాయిలు ఉన్నాయి? శానిటేషన్ వర్కర్స్ 6 నెలలు బకాయిలు ఉన్నాయి సార్. వాళ్ళకి ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అవగానే వాళ్ళకి బకాయిలు తీశారు. అంటే ఇప్పుడు వీళ్ళకి మన రెగ్యులర్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళు 6 ఉన్నారు సార్. 9 మంది అంటున్నారు. 6 రెగ్యులర్ మనకి కాంట్రాక్ట్లు 35 మంది ఉన్నారు. వాళ్ళకి 9 నెలలు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. 9 నెలలు బకాయిలు రాను మనం 2 నెలలు పెట్టి సార్. అంటే 11 నెలలకి 2 నెలలు ఇచ్చారండి. 9 నెలలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి పంచాయతీకి రావాల్సిన పన్ను రూపంలో రావాల్సిన ఫండ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు? ఇటువంటి పెండింగ్ ఉన్నట్టు అవన్నీ కూడా ఒక ఐడెంటిఫై చేసి అది అవసరం ఏరియా కూడా అందరూ కూడా నోటీసులు ఇవ్వడం కలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఎవరైతే మనకి నోటీసులు ఇవ్వడం అది ఫైన్ కాక మార్చి టైమ్స్ కానీ కలెక్ట్ చేయకపోతే అందరికీ కూడా కోర్టు చేసి ఉంచారు. అదేవిధంగా కొంతమంది అంటే విద్యా సంస్థల అధినేతలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, వాళ్ళకి కూడా పెండింగ్లు ఉన్నాయి. అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం జరుగుతుంది? అందరికీ కూడా మేమైతే వచ్చిన తర్వాత ఎవరో పెండింగ్ ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా రెగ్యులర్గా వెళ్ళి అలవాటు కూడా చేస్తున్నాము. అందరూ కూడా పూర్తిగా తగ్గిస్తాం. తర్వాత సార్ 2025, 26 కూడా కొంతమంది పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఎంతవరకు టైం ఉంటుంది?
బ్యాంక్ పరిగెత్తి మార్చి 31 కట్టాలి సార్ అందరూ. అంటే 25, 26ది మార్చి 31 లోపు కట్టాలి సార్. రేపు మార్చి 31 కల్లా ఎరియర్ అయినా సరే కరెంటు వాసులు అయినా సరే మార్చి 31 కల్లా వసూలు చేయాలి గ్రామ పంచాయతీ. ఈ శానిటేషను, ఈ పంచాయతీ గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు వీటిపైన స్థానికంగా ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం కానీ, అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ, అదేవిధంగా స్థానికంగా పంచాయతీ పన్నుల రూపంలో కానీ వివిధ రకాలుగా వచ్చేటువంటి ఆదాయంలోనే గండిపడిపోవడం, అవినీతి జరగడం, ఇలాంటి కారణాల వల్ల, ఇలాంటి వాటి వల్లనే ఈ చెత్తలు పేరుకోవడం కారణం. ఎందుకంటే చెత్త అనేది చిన్న పదమే, ఇది మామూలుగా మనం పాలిథిన్ కవర్లతో పట్టుకెళ్ళి పారేస్తూ ఉంటాం. కానీ దాని ప్రభావం ప్రజారోగ్యం మీద కానీ ఎన్ని ఇబ్బందులు వస్తాయనేది అవి కంటికి కనిపించవు. అవన్నీ కూడా మనకి కనపడకుండా జరిగేటువంటి నష్టం కదా. వీటిపైన ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఏదో కేవలంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర లేకపోతే స్వచ్ఛ భారత్ అనేటటువంటి పేర్లు చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినంత మాత్రం సరిపోతుంది. అదేవిధంగా చెరువులు పరిరక్షించాల్సిన బాధ్యత, త్రాగునీరు, సాగునీరు సంబంధించిన చెరువులు కూడా పరిరక్షించిన బాధ్యత కూడా ఇరిగేషన్ కానీ, రెవెన్యూ వాళ్ళ కానీ, పంచాయతీ వాళ్ళ మీద ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక పత్రిక వాడో ఒక టీవీ ఛానల్ వాడో ఏదో ఒక వార్త వేస్తే అడావడిగా చేసి చేయడం తప్ప నిరంతరంగా వీటికి మాత్రం పరిష్కారం చూడటం లేదు. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ వీళ్ళందరూ కూడా వీటికి శాశ్వత పరిష్కారం చూపి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి అధికారులు ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకుండా, అలాగే అదేవిధంగా పంచాయతీ ఆదాయం కూడా పెరిగే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బందికి వాయిస్ తీసుకున్నాము. జీతాలు 9 నెలలు బట్టి అంటే మరి ఎలా వాళ్ళు పనిచేస్తారు? పన్నులు ఎలాగ సామాన్యులు మాత్రం పన్ను కడుతున్నారు అందరూ కూడా, అవి సరిపోవటం లేదు. పెద్ద బడా నేతలు వీళ్ళందరూ కూడా పన్నులు ఎగవేయడం, సకాలంలో కట్టకపోవడం, పాలకపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, స్థానికంగా ఉన్న సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కూడా మౌనవ్రతం వహించడం, ఇవన్నిటికీ ముఖ్య కారణాలు. ఈ అనారోగ్యానికి కానీ, ఇటువంటి పరిస్థితులు కానీ దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా